గత వైసీపీ ప్రభుత్వం పట్టు రైతులను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టు రైతుల సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ రాయితీ యాంత్రీకరణ పనిముట్లు, రోగ నిరోధక మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనే రైతులకు వాటిని అందజేశారు. పట్టు రైతుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని మడకసిరికి 14 కోట్లు విడుదల చేశారంటూ హామీ ప్రకారం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మడకసిరకు వచ్చినప్పుడు ఈ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి షెడ్లని, మల్బారి పొలాల్ని పరిశీలించి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. కనీసం ఈ రైతుల తరపు నుంచి గాని, రీలర్ల తరపు నుంచి గాని గత ముఖ్యమంత్రితో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఈ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మడకశిరలో ఇచ్చిన మాట ప్రకారం ఇవన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడతా ఉంది. ఇందాక రైతు సంఘం నాయకులు, రైతులు చెప్పిన చిన్న చిన్న అంశాలను కూడా ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీలో ప్రస్తావించి, ఎందుకంటే మడకశిర నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో మల్బారి సాగులో 2వ, 3వ నియోజకవర్గం, అత్యధిక మల్బారి రైతులు ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా మీ అందరి